నాయకుడు మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ సినిమా. సో బేసిక్గా కామన్ అలాంటిది. మణిరత్నం సార్, ఇళయరాజా గారు, పిసి శ్రీరాము, ఇంకా స్క్రీన్ మీద కమల్ హాసన్ గారు. సో ఇంతకన్నా బ్యూటిఫికేషన్ అయితే ఉండదన్నమాట. సో అనుకున్నట్టుగానే ఆ సినిమా రిజల్ట్ కూడా ఆ రేంజ్లో ఉంది. అండ్ ఇప్పటికీ కూడా టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చిన బెస్ట్ 100 మూవీస్ లిస్ట్లో ఈ సినిమా అయితే ఉందన్నమాట. ఇండియా నుంచి ఓన్లీ 3 సినిమాస్ వచ్చాయి. ఆ 3 సినిమాలో నాయకుడి సినిమా ఒకటి అనమాట. సో ఈవెన్ దో అతను ఆ ఏరియాకి లీడర్ డాన్ అయిన తర్వాత కూడా పిల్లలకి ఆ రిఫ్లెక్షన్ రాకూడదు, వాళ్ళు ఇంకా బాగుండాలనేసి అతను అనుకుంటాడు అనమాట. సో అలాంటి ఒక కన్వర్జేషన్ తన భార్యతో నడుస్తూ ఉంటే ఒక ట్రాప్ అయితే పెడతారు. ఒక ముస్లాం కింద నుంచి వచ్చి నాయుడు గారు కాపాడింది అంటే తెలియకుండా వాళ్ళ వైఫ్ వచ్చి ఆ విండో దగ్గర నిలబడుతుంది అనమాట. ఆ నిలబడినప్పుడు కరెక్ట్గా షూట్ అటెంప్ట్ చేస్తారు. షూట్ అటెంప్ట్ చేసినప్పుడు కరెక్ట్గా కమల్ హాసన్ గారి వైఫ్ అయిన శరణ్య గారిని చంపేస్తారు. సో ఆ క్యాట్ చనిపెట్టేప్పుడు కరెక్ట్గా వెన్ షీఈస్ అబౌట్ టు ఫాల్ కమల్ హాసన్ గారు పరిగెత్తా వస్తారు. సో ఆమె పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు చీర పట్టుకుంటారు. చీర పట్టుకున్నప్పుడు ఆమె కింద పడిపోతుంది. ఓన్లీ చీర ఉంటుంది చేతిలో. సో ఈ సీన్లో కమల్ హాసన్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో కరెక్ట్గా అప్పుడే పిల్లలు వస్తారనమాట చూడడానికి. ఆ కిటికీని చూడడానికి వస్తా అంటే అతను చూపించకుండా అతను పట్టుకుంటాడనమాట. ఆ పట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఆ చీర వదిలేస్తాడు. అంటే సింబాలిక్గా ఇక్కడతో తన లైఫ్ ఎండ్ అయిపోయిందని చెప్పేసి అక్కడ చూపిస్తారనమాట. సో ఈ డెత్ అవ్వడం ఎర్లీ మార్నింగ్ షాట్. సో ఫస్ట్ మనకి సముద్రం చూపిస్తారు. సముద్రం చూపించిన తర్వాత బ్లాక్ కారు, ఆయన అక్కడ నిలబడుకుంటాడు ఆ ఫ్రేమ్లో. సూపర్ ఉంటుంది ఫ్రేమ్ అసలు. వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఆ సముద్రం చూస్తూ నిలబడుకుంటాడు అనమాట. అనుచరులు వచ్చి నాయుడు అక్కడంతా వెయిట్ చేస్తున్నారు. తన అస్థికలు కలిపే లోపల చెత్తియార్ ఫ్యామిలీలో ఉన్న ఏ మగాడు బతకూడదు అంటాడు. అంటే ఈవెన్ దో తన కుటుంబంలో ఒక ఆడమి వైఫ్ కోల్పోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీని ముగించాలి. బట్ స్టిల్ అక్కడ కూడా తనకేమంత ఎథిక్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ మగవాళ్ళనే ఎవరు బతికుండకూడదు అంటాడు. ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ప్యారల్ గా అక్కడ ఒక్కొక్కరిని చంపేస్తూ వస్తారనమాట. ఆ చంపడం ఎలా ఉంటదంటే ఫస్ట్ అతను వచ్చి కత్తితో వస్తారు. సెకండ్ అతను వచ్చి కార్లో వచ్చి ఒక థ్రెడ్ పెట్టి థ్రెడ్లో చంపేసి కార్లో ఒక్కరిని చంపడం, ఒక్కొక్క పిండం మొదలడం కనిపిస్తుంది అనమాట. మరి మిగులుతాడు. సో ఈ ఒక్కరు మిగిలినప్పుడు ఏం చేశారంటే కమల్ హాసన్ వాళ్ళ కొడుకు వెళ్తారనమాట ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి. సో బేసిక్ గా కమల్ హాసన్ వచ్చి తలుపు పక్కన నడుకుంటాడు. తలుపు దగ్గరికి వెళ్ళి అతను కొడుకు పిలుస్తాడు చెట్టిఆర్ గారు అంటే. అప్పుడు ఆ విండో దగ్గర మామూలుగా మన తలుపు దగ్గర చూసేదానికి ఉంటుంది హోల్. అక్కడికి ఒక అతను వస్తాడు. అతను టార్గెట్ వచ్చి ఎవరు అంటే సరే మరి నేను ఆ సార్ని కలవాలంటే నేనే అతన్ని అంటాడు. సో అంటే అక్కడ ఉద్దేశం ఏమంటే అతను చంపాలి ఆ టార్గెట్ని. అట్లనే బ్లాంక్ వెళ్ళిపోతే ఇంకోరం చనిపోయే అవకాశం ఉంది. సో అలా అవ్వకూడదని చెప్పేసి కరెక్ట్గా టార్గెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే అక్కడికి వచ్చి షూట్ చేస్తారనమాట. ఇక్కడ షూట్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ ఫస్ట్ షాట్లో బుల్లెట్ గన్తో షూట్ చేస్తాడు. షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ బుల్లెట్ అయినప్పుడు నీకు వాళ్ళ వైఫ్ కూడా కరెక్ట్గా ఆ విండో నుంచి చనిపోతుంది కదా. ఈ థర్డ్ అతను కూడా కరెక్ట్గా ఆ విండో దగ్గర నుంచి పడిపి వెనక్కి పడిపోతాడు. సో అక్కడికి అంటే ఒక సీక్వెన్స్ అక్కడ స్టార్ట్ అయింది. ఆ రివెంజ్ డ్రామా అనేది ఆ విండో కింద పడిపోవడం చాడనేది అక్కడ ఎండ్ అవుతుంది అనమాట.